Hello viewers, this is Sushma and you're watching English Grammar. నా ప్రీవియస్ వీడియోలో ప్రొనౌన్ టాపిక్ని స్టార్ట్ చేశాను. Now I'm going to continue this in this video, and in this video I have also added two more practice session. You try to solve that in my next video. I'm going to answer it. Today's riddle so you try to answer this riddle. Try to crack your brain. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ నేను మీకు ఆన్సర్ ఇస్తా. సో ట్రై టు ఆన్సర్ ఇట్. ఐ ఆమ్ లైట్ యాజ్ అ ఫెదర్ ఎట్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ కెనాట్ హోల్డ్ మీ ఫర్ 5 minutes. వాట్ ఆమ్ ఐ? సో ఇది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్రొనౌన్కి రిలేటెడే. సో విల్ మూవ్ ఫార్వర్డ్ to the topic. Now types of pronouns. So yesterday నేను ఈ రెండు డిస్కస్ చేశాను. Today I am going to continue with all these pronoun topics. I am going to give examples, and you will also have practice session. So without further ado, we'll start it. ఇంటెన్సివ్ ప్రొనౌన్, ఎంఫటిక్ ప్రొనౌన్. ద నేమ్ కూడా నా నేమ్ చెప్తుంది అనమాట. ఎట్లా అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈజ్ ఎంఫసైజింగ్ ద ప్రొనౌన్ ఆర్ నౌన్. ప్రొనౌన్ని కానీ నౌన్ని కానీ ఇది ఎంఫసైజ్ చేస్తుంది. సో ఇంటెన్సిఫై చేస్తుంది. సో దాన్ని ప్రెస్ చేయడం అంటారు అనమాట. దాన్ని ఒత్తి చెప్పడం. ఐ మై సెల్ఫ్ లైక్ టు ట్రావెల్ అంటే నా అంతట నేనే వెళ్ళాలని అనుకుంటున్నాను. షీ హిమ్సెల్ఫ్ ఈజ్ హర్ వర్స్ట్ క్రిటిక్. నాకు నేనే వర్స్ట్ క్రిటిక్ అంటే క్రిటిసైజ్ చేసుకుంటా, ఇంకెవ్వరు క్రిటిసైజ్ చేయరు. హీ హిమ్సెల్ఫ్ గోస్ టు వర్క్. అతను మాత్రమే వెళ్తాడు, ఇంకెవ్వరు హెల్ప్ చేయరు అతనికి. షీ హర్ సెల్ఫ్ ప్రిపేర్డ్ లంచ్. సో ఆమెనే ప్రిపేర్ చేసుకుంది లంచ్, ఇంకెవ్వరు ప్రిపేర్ చేయలేదు. అంటే ఇక్కడ షీని ఇది ఎంఫసైజ్ చేస్తుంది. సో ఇక్కడ జాన్ బేక్స్ ఆల్ ద బ్రెడ్ హిమ్సెల్ఫ్. సో అతనికి ఆ బ్రెడ్ ఆయననే ప్రిపేర్ చేసుకుంటాడు, ఇంకెవ్వరు ప్రిపేర్ చేయరు అతని కోసమని. సో హియర్ ఇంటెన్సివ్ ప్రొనౌన్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి డిఫరెన్స్ ఉంటుంది. ఐ విల్ షో యూ దట్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటంటే రిఫ్లెక్ట్ చేస్తుంది సబ్జెక్ట్ని, ఐ మీన్ నౌన్ ఆర్ ప్రొనౌన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ సే ప్రియా సా హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. షీ ఇంట్రడ్యూస్డ్ హర్ సెల్ఫ్ టు ద ప్రిన్సిపల్. సో అంటే ఇక్కడ మనం హర్ సెల్ఫ్ని రిమూవ్ చేసినప్పటికీ ఇది గ్రామాటికల్లీ మీనింగ్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇక్కడ ప్రియా సా హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ గ్రామాటికల్లీ మీనింగ్లెస్ అన్నట్టు. షీ సా ఇన్ ద మిర్రర్ గ్రామాటికల్లీ మనకు కరెక్ట్ ఆన్సర్ రాదు. సో షీ ఇంట్రడ్యూస్డ్ హర్ సెల్ఫ్ టు ద ప్రిన్సిపల్. షీ ఇంట్రడ్యూస్డ్ టు ద ప్రిన్సిపల్. ఇట్ మీన్స్ ఇఫ్ యూ రిమూవ్ హర్ సెల్ఫ్ హియర్ then it is grammatically incorrect. So we'll see the difference. I myself like to travel. Here if you remove this himself or himself, then you can say he goes to work. It means it is grammatically correct. So that is the difference. Emphatic pronoun lo manaki ivi use cheyakapoyina kuda grammatically correct untayi, but reflexive pronoun lo you must use. So some verbs go with reflexive pronouns, so they should always be tagged with the reflexive pronoun. So for example, enjoy herself, I enjoyed myself, like prepared myself, I absented myself, like that. So indefinite pronoun, name itself says indefinite, it is not definite. Name itself says it is not definite kaadu. So it does not point to, the pronoun does not point to particular nouns ni ఏ చెప్పదన్నమాట. few, everyone, all, some, anything, nobody, everything, none. So these are the indefinite pronouns. We'll see some examples. I asked her to buy me some fruit. కొన్ని ఫ్రూట్ని ఆ కొన్ని అంటేనో మనకి సర్టెన్గా చెప్పలేం, ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఇట్ ఈస్ ఇండెఫినెట్. హరి హ్యాస్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది అట్లా చెప్పలేం మనం, సర్టెన్గా
చెప్పలేం, కరెక్ట్గా ష్యూర్గా చెప్పలేం మనం. అన్ష్యూర్, వీఆర్ అన్ష్యూర్. సో ఫ్యూ అంటే, సో you must know the difference between few, a few and the few. ఫ్యూ మీన్స్ ఆల్మోస్ట్ నథింగ్, ఏమీ లేదన్నట్టు, ఆల్మోస్ట్ ఇంకేం లేదు. a few అంటే సమ్, కొన్ని. సో ద ఫ్యూ అన్న కూడా ఇంటర్చేంజబుల్గా యూజ్ చేయొచ్చు. సమ్ కాకపోతే a few, సమ్ కంటే ఇంకొంచెం ఎక్కువ, సమ్ మోర్. సో ఇక్కడ కొన్ని ఒక 4-5 ఉంటే ఇక్కడ 6-7 అలా ఉంటాయి అన్నమాట, దీనికంటే ఎక్కువ. సో ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యువర్ అరైవల్. సో ఆల్ ద పర్సన్స్, వీఆర్ నాట్ సర్టెన్. ఆ ఎవ్రీవన్ ఎంతమంది ఉన్నారనే మనకు తెలియదు. షీ ఈజ్ నో బడీ టు మీ, నథింగ్ టు మీ, నాకు ఆమె ఏం కాదు. నెక్స్ట్ విల్ సీ ద నెక్స్ట్ pronoun, relative pronoun. The relative pronoun, the name itself indicates. నేమ్ చూసే మీరు చెప్పొచ్చు. రిలేటివ్ అంటేనే ఇట్ రిలేట్స్ రిలేట్స్ అ ఫ్రేజ్, కనెక్టింగ్ అన్న రిలేటివ్ అన్న ఒకటే. సో క్లాజ్ని, ఫ్రేజ్ని టు నౌన్కి కానీ ప్రొనౌన్కి రిలేట్ చేస్తుంది. సో అవి ఏంటో మెయిన్ ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు తెలుసుకోండి. సో ఇన్ మై ప్రీవియస్ వీడియో ఫ్రేజ్ అంటే ఏందో చెప్పిన. ఫ్రేజ్ అంటే నా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ incomplete meaning and it does not contain any subject or verb. క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, మీనింగ్ఫుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంటుంది అనమాట. సో we will see the examples. First we'll see the pronouns who, whom, which, whoever, whomever, whichever, that. We'll see the examples, you will understand very clearly. The principal who appeared out of nowhere caught a student cheating during the examinations. You might have also cheated, right? So the principal who appeared out of nowhere, who here indicates more information istundi, relative pronoun more information istundi. Who appeared out of nowhere, ఎవరైతే నోవేర్ ఎక్కడి నుంచో వచ్చి అతన్ని స్టూడెంట్ని పట్టుకున్నది. సో it is giving the who here, who indicates the principal. It means it is a pronoun, it is relating the principal. And I don't know which pair of shoes you want, which is a pronoun. Buy whichever dress you want, whichever dress you want, you have to buy this. More information, it is giving more information. No, not that one. So you can simply say no, but if you want to give more information, you have to use not that one, not this one, like that. We'll see demonstrative pronoun. Sorry. Demonstrative means demonstration. It means you must know the meaning of demonstration. So pointing out, giving some information, pointing out something, points out. Now it normally indicates closeness or distance from the speaker. It means అది దగ్గరగా ఉందనుకోండి, this కానీ those these కానీ యూజ్ చేస్తాం. దూరంగా ఉంటే దట్ కానీ those కానీ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ద ఫ్లవర్స్ ఐ బాట్, దగ్గర ఉన్నాయి కదా. సో ఐ కెన్ సే దిస్ ఈజ్ ప్లూరల్ ఫామ్. ఇవి ప్లూరల్ ఫామ్కి యూజ్ చేయాలి, ఇవి సింగులర్ ఫామ్కి యూజ్ చేయాలి. సో సింగిల్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫ్లవర్స్ ఐ బాట్, నేను ఫ్లవర్స్ని ఎక్కడి నుంచి అయినా, నర్సరీ నుంచి, మార్కెట్ నుంచి, ఎలాగైనా. సో దీస్ ఆర్ ద ఫ్లవర్స్ ఐ బాట్. యు ఆర్ షోయింగ్ ఇట్, యు ఆర్ పాయింటింగ్ అవుట్, యు ఆర్ పాయింటింగ్ టు దెమ్, టు ద ఫ్లవర్స్. దోస్ ఆర్ ద ట్రీస్ ఐ ప్లాంటెడ్, వాటిని నువ్వు చూపిస్తూ చెప్తున్నా. దోస్ ఆర్ ద ట్రీస్ ఐ ప్లాంటెడ్. దిస్ ఈస్ ద పీస్ ఆఫ్ కేక్, దిస్ ఈస్ కేక్, దిస్ ఈస్ ద పీస్ ఆఫ్ కేక్ ఐ బేక్డ్, నేను కేక్ చేసిన బేక్ ఇదే చూడండి అని దగ్గరికి చూపిస్తున్నారు అనమాట. దట్ ఈస్ టూ హై టు క్లైమ్, దట్ పీక్, అక్కడ ఉన్న పీక్ నాకు చాలా అది దూరంగా ఉంది. సో దట్ ఈస్ వై యూ ఆర్ యూజింగ్ దట్, దూరంగా ఉంది. సో యూ హ్యావ్ టు యూజ్ దట్. ఇంటరోగేటివ్ ప్రొనౌన్. ఇంటరోగేటివ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇంటరోగేషన్, క్వశ్చనింగ్ సంథింగ్. సో క్వశ్చన్స్కి చెప్పడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటరోగేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేస్తారు. హూ, హూమ్, విచ్, వాట్, హూజ్. విల్ సీ ద ఎగ్జాంపుల్స్. Who is going to enlist first? So
it refers to the pronoun as noun, the person. It refers to persons. What are you doing at, sir, here you, what are you doing at this hour? Which of these do you like better? Whose sign is on the document? It is document. Whose, which, what, whom. Questioning. Whom do you believe? Is it me or somebody else? So we'll see more. Reciprocal pronoun. This I have added. Reciprocal pronoun means reciprocating. అంటే సపోజ్ నేను హాయ్ చెప్పాను అనుకోండి, మీరు కూడా హాయ్ చెప్తే దెన్ యు ఆర్ రెసిప్రికేటింగ్. రిపీట్ నాకు కూడా నేను ఇచ్చిన దానికి రెస్పెక్ట్ ఇచ్చిన దానికి మీరు కూడా ఇవ్వడం అనమాట. గివ్ అండ్ టేక్, గివింగ్ బ్యాక్. రెసిప్రికేటింగ్ మీన్స్ గివింగ్ బ్యాక్. సో ఈచ్ అదర్, దెర్ ఆర్ ఓన్లీ 2 reciprocal pronouns, that is each other, one another. సో ఈచ్ అదర్ని 2 people ఉన్నప్పుడు యూజ్ చేస్తాం, and one anotherని more than 2 people, more than 2 people ఉంటే యూజ్ చేస్తాం. సో ఆల్వేస్ రిమెంబర్ దట్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే షూక్ దేర్ హ్యాండ్స్ విత్ ఈచ్ అదర్. ఇట్ మీన్స్ దే యువర్ ఇండికేట్స్ ఓన్లీ 2 persons. 2 persons మాత్రమే ఇండికేట్ చేస్తుంది. ద బాయ్స్ పుష్డ్ ఈచ్ అదర్. హియర్ ఆల్సో ఓన్లీ 2 boys ఆర్ ఫైటింగ్. వాళ్ళు ఫైట్ చేస్తుంటేనే కదా పుష్ చేసుకునేది. ద పీపుల్ ఇన్ ద పార్టీ గ్రీటెడ్ వన్ అనదర్. సో ఒకరినొకరు, పార్టీలో చాలామంది వస్తారు. సో దే హ్యావ్ గ్రీటెడ్ వన్ అనదర్. ఒకరినొకరిని గ్రీట్ చేసుకున్నారు. ఓల్డ్ ఫ్రెండ్స్ ప్రైజ్డ్ వన్ అనదర్. హియర్ యూ కెన్ ఆల్సో యూజ్ ఈచ్ అదర్ ఇఫ్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఆర్ ఓన్లీ 2. ఓల్డ్ ఫ్రెండ్స్ ఓన్లీ 2 మెంబర్సే ఉంటే ఈచ్ అదర్ యూజ్ చేయొచ్చు. అదే మోర్ దెన్ 2 ఉంటే వన్ అనదర్ యూజ్ చేయొచ్చు. Next, here you have the practice session. You try to answer, you try to fill in with the appropriate pronoun. Tomorrow I am going to answer this and this. You keep your answers with you while I answer this practice session in my tomorrow's video, and check your answers. Answer to the riddle. What is the answer to the riddle? So your breath. So you cannot hold it for more than 5 minutes, right? ఎక్కువ ఎంత స్ట్రాంగెస్ట్ అయినా కూడా, of course there are some people who can hold it for more than 5 minutes, but most of the human beings cannot hold it for more than 5 minutes. ఎక్కువ మంది బ్రీత్ని ఉంచుకోలేరు. So your breath, you have to know the difference. Here it is a noun form. Breathe is the noun form and it is possessive case. Pronoun, you say it is pronoun but it is in possessive case, but actually it is actually describing the noun, so it is possessive adjective. I mentioned this in my previous video. So you know the difference, breathe and breath. Breath means it is the noun form, breathe means it is the verb form. So I breathe, we breathe, they breathe. So here breathe and the pronunciation is also different. Breathe and this is breath. You should not say breathe. This is breath. And if you add e to this, then you have to say, you have to pronounce it like breathe. But for now it is the breath. Thank you. If you like this video, please like it, share it, subscribe it, and do click on the bell icon next to the subscribe, and to get my next notifications. And thank you.